ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్ళే సప్లై చేస్తారు. గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి, పన్నీరు తల్లడానికి 16 to 18 years గర్ల్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. గైస్, మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. ముఖేష్ అంబానీ తన కూతురు ఈషా అంబానీ పెళ్లికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు పెళ్లికి 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అది కూడా డిమానిటైజేషన్ టైంలో. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మన ఇండియాలో ఇలా బాగా డబ్బున్న వాళ్ళు పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తక్కువ కాదు. దేనికి ఖర్చు పెట్టకపోయినా పెళ్లికి మాత్రం బాగా ఖర్చు పెడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లిళ్ళు స్వర్గంలో డిసైడ్ చేస్తారు అంటారు, కానీ ఈ రోజుల్లో ఆ స్వర్గాన్ని పెళ్లిలో డైరెక్ట్ గా చూస్తున్నాం. ఇండియాలో యావరేజ్ గా ఒక పెళ్లికి మినిమం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. పేరెంట్స్ స్టేటస్ ను బట్టి ఈ ఖర్చు కోట్లలో కూడా ఉంటుంది. మ్యారేజ్ అనే ఒక పదం చుట్టూ ఇండియాలో కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. అసలు ఎందుకు మ్యారేజెస్ కి ఇండియన్ పేరెంట్స్ ఎంతలా ఖర్చు పెడుతున్నారు, దానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మ్యారేజ్ కి సంబంధించిన వీడియో కాబట్టి ఈ షర్ట్ వేసారనమాట. కామెంట్స్లో దెన్ వర్సెస్ నౌ. అప్పట్లో పెళ్లిళ్ళు చాలా ప్రశాంతంగా అందరి మధ్యలో వాళ్ళ ఇంటి దగ్గరలో లేదా గుడిలోనే జరిగేవి. డెకరేషన్ కి కూడా ఆకులు పువ్వులు మాత్రమే వాడేవాళ్ళు. అండ్ పెళ్లిళ్ళు కొంతమంది 5 రోజులు చేసుకుంటే మరికొందరు 7 రోజులు 11 రోజులు కూడా చేసుకునేవారు ఉన్నారు. పెళ్లికి బంధువులందరూ ముందే వచ్చేవాళ్ళు. ప్రతి పనులు ఇంట్లోనే అందరూ కలిసి చేసుకునేవారు. అందుకే ఖర్చు కూడా చాలా తక్కువ ఉండేది. ఎన్ని రోజులు పెళ్లి జరిగితే అన్ని రోజులు అందరూ కలిసి పెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. పిండి వంటలు భోజనాలు కూడా అందరూ కలిసి వండుకునేవాళ్ళు. దగ్గర బంధువులు పండించిన కూరగాయలు పప్పులు తెచ్చి భోజనాలు తయారు చేసేవారు. ఐటమ్స్ కూడా పప్పు, రైస్, కర్రీ, సాంబార్, కర్డ్ ఇలా ఉండేవి. అండ్ వీటిని అందరూ వేస్ట్ చేయకుండా తృప్తిగా తినేవారు. కానీ ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ పెడుతున్నారు. తినడం తక్కువ, వేస్టేజ్ ఎక్కువ. ఫంక్షన్ హాల్స్ లో సిటీస్ లో మ్యారేజెస్ చేసుకుంటున్నారు కాబట్టి ఫుడ్ మిగిలిపోతే మొత్తం డ్రైనేజ్ లో పడేస్తున్నారు. ఒక్కో ప్లేట్ కాస్ట్ హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్ వరకు ఉంటుంది. ఇది చూడండి, ఒక స్టడీ ప్రకారం బెంగళూరులో ప్రతి సంవత్సరం 84,960 మ్యారేజెస్ జరుగుతుంటే దాంట్లో 943 టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుందంట. ఆ వేస్టేజ్ కాస్ట్ వచ్చేసి 339 కోట్ల రూపాయలు. ఒకప్పుడు పెళ్ళంటే అందరూ కలిసి జరుపుకునే ఒక పండగ. కానీ ఇప్పుడు ఎవరి స్టేటస్లు వాళ్ళు చూపించుకునే ఒక పెద్ద ఈవెంట్ మాత్రమే. రీజన్స్ బిహైండ్ కాస్ట్లీ మ్యారేజెస్. మ్యారేజ్ కల్చర్. మ్యారేజెస్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా రాజులు పరిపాలించే టైంలో మ్యారేజెస్ బాగా ఫేమస్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ కాస్ట్లీ మ్యారేజ్ కల్చర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రాజులు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా చేసేవాళ్ళు. రోజులు, వారాలు, నెలలు కూడా ఈ పెళ్లిళ్ళు చేసుకునేవారు. పెళ్లిళ్ళు సంగీతులు, డాన్సులు, డ్రింక్స్, పార్టీస్ ఇవన్నీ రాజుల కాలంలోనే ఉండేవి. పెళ్లిళ్లలో గిఫ్ట్స్ గా టన్నుల రాసులు, రత్నాలు, బంగారం, వజ్రాలు ఇచ్చేవాళ్ళు. ఒక రాజుని మించి ఇంకో రాజు మ్యారేజెస్ చాలా గ్రాండ్ గా చేసుకునేవారు. అన్ని రకాల వంటలతో అన్ని రాజ్యాల రాజుల్ని పిలిచి చేసుకునేవారు. ఇవి ఓన్లీ రాజులు మాత్రమే చేసుకునేవారు. బట్ కామన్ పీపుల్ నార్మల్ గానే వాళ్ళ స్తోమతను బట్టి పెళ్లి చేసుకునేవారు. కానీ కామన్ పీపుల్ కి అప్పటి నుంచి కూడా రాజులు చేసుకుంటున్నట్టు పెళ్లి చేసుకోవాలి అని చిన్న ఆశ, కోరిక ఉండేది. అప్పుడు పుట్టిన ఆ కోరికకి ప్రతిరూపమే ఇప్పటి లగ్జరియస్ మ్యారేజెస్. ఇది మన డిఎన్ఏలో అలాగనే ఉండిపోయింది. అందుకే ప్రతి జనరేషన్ వాళ్ళు మ్యారేజెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సొసైటీ ఎక్స్పెక్టేషన్స్. ఒకవేళ పొరపాటున ఎందుకు డబ్బులు వేస్ట్ గా ఖర్చు చేయడం, తక్కువలోనే పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యామే అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు అస్సలు ఊరుకోరు. ఏదో ఒకటని వాళ్ళని బాధ పెట్టి తక్కువలో చేసుకుంటే కమ్యూనిటీలో మన పరువు పోతుందబ్బా, మనం పూర్ అనుకుంటారు, మనల్ని వాళ్ళతో కలవనివ్వరు, ఇలా ఏదో ఒకటి సోది చెప్తారు అనమాట. లేకపోతే పేరెంట్స్ కి అనిపించి పెళ్ళంటే ఖచ్చితంగా గ్రాండ్ గానే చేయాలి అని డిసైడ్ అయిపోతారు. ఇదే కాదు, సొసైటీకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పెళ్లిలో ఫుడ్ చాలా బాగుండాలి, ఎక్కువ ఐటమ్స్ పెట్టాలి, 5 స్టార్ ఫంక్షన్ హాల్స్ లో చేయాలి, అందరూ బాగా గోల్డ్ వేసుకోవాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, వాళ్ళంత కట్నం ఇచ్చారు, వాళ్ళే అంత ఇచ్చారంటే మనం వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలి. ఇలా సగం పెళ్లిళ్ళు ఈ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయడానికి గ్రాండ్ గా జరుగుతున్నాయి. మనం ఎంత బాగా రిచ్ గా చేసినా ఆ రోజు లేకపోతే 2 రోజుల్లో మన మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటారు, మళ్ళీ వేరే వాళ్ళ మ్యారేజ్ కి వెళ్తారు, మళ్ళీ సేమ్ స్టోరీ. ఇలా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ పెళ్లికి పిలిచే గెస్ట్ లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఉండాలి కూడా, లేకపోతే మిగతా వాళ్ళు ఊరుకోరు. ఇదే కాదు, పెళ్లికి వచ్చిన గెస్ట్లకు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళని బాగా రిసీవ్ చేసుకోవాలి, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. హడావిడిలో పడిపోయి ఎవరినైనా పలకరించడం మర్చిపోయాం అనుకోండి, కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా, చక్కగా చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని.
స్టేటస్ అండ్ ప్రెస్టేజ్. పేరెంట్స్ దృష్టిలో పెళ్లి చేస్తే అందరికీ గుర్తుండిపోవాలి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా ఉండాలి అని అనుకుంటారు. మనం రిచ్ అని బయటికి బాగా చూపించుకునే ఆప్షన్ ఈ పెళ్లిళ్ళు. అప్పటి వరకు డబ్బులు అసలు ఖర్చు పెట్టని పిసినారోళ్ళు కూడా పెళ్లి చేయాలి అనగానే ఉన్నదంతా ఊడ్చి పెళ్లి చేస్తారు. అప్పటి వరకు చిరిగిపోయిన చొక్కాలు వేసుకునే వాళ్ళు కూడా పెళ్లిళ్ళలో సూట్లు బూట్లు వేస్తారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చూపించుకోవడానికి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారేమో అనే అంతగా మ్యారేజెస్ మారిపోయాయి. పెళ్ళంటే ఏదో ఉద్యమం లాగా లైఫ్ మొత్తం కష్టపడి సంపాదించిందంతా ఇంక అప్పు చేసి మరీ పెళ్లిళ్ళు చేస్తారు. రజనీకాంత్ అరుణాచలం సినిమాలో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టమంటే చాలా కష్టపడతాడు సూపర్ స్టార్. అదే మన ఇండియన్ పేరెంట్స్ అయితే 3 days లో ఒక పెళ్లి చేసి ఖర్చు పెట్టేస్తారు. అట్లుంటది మనతో. అంతలా వాళ్ళ స్టేటస్ చూపించుకోవడం కోసం పెళ్లిని యూజ్ చేసుకుంటున్నారు. పెళ్లిలో పెళ్లి వాళ్ళు స్టేటస్ చూపించుకుంటున్నారంటే సర్లే ఓకే అనుకోవచ్చు. కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా స్టేటస్ చూపించుకోవడానికి వంటి నిండా గోల్డ్, కాస్ట్లీ క్లాత్స్ వేసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఈ మధ్య పెళ్లిలో పెళ్లి కూతురు కంటే గ్రాండ్ గా వచ్చిన గెస్ట్లే రెడీ అవుతున్నారు. నెక్స్ట్ వన్, సీజనల్ వెడ్డింగ్. ఇంతకు ముందు ఓన్లీ కొన్ని సీజన్స్ లో మాత్రమే పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో మ్యారేజెస్ ఇంటి దగ్గరే చేసుకునేవాళ్ళు. సో వర్షాకాలం బాగా ఎండలో ఉన్న టైంలో చేసుకునేవాళ్ళు కాదు, అనుకూలంగా ఉండే సీజన్లో చేసుకునేవాళ్ళు. ఇప్పట్లాగా అప్పుడు గ్లోబల్ వార్మింగ్ కూడా లేదు కాబట్టి సీజన్స్ అన్నీ కూడా పద్ధతిగా వచ్చేవి. బట్ ఈ మధ్య పెళ్లి సీజన్స్ అని ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇయర్ మొత్తంలో కొన్ని మంత్స్ తప్ప మ్యాక్సిమం ఇయర్ మొత్తం పెళ్లి చేసుకుంటూనే ఉన్నారు. దీనికి ఒక రీజన్ పెరుగుతున్న పాపులేషన్ అయితే ఇంకో మెయిన్ రీజన్ పెళ్లిళ్ళన్నీ హాల్స్లో ఇండోర్లో చేసుకుంటున్నారు. సో పెళ్లిళ్ళకి ఎండ వాన చలి అనేది ఏమీ లేదు, సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, డెస్టినేషన్ వెడ్డింగ్. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఉన్న ప్లేస్ ని వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్ళి అక్కడ మనీ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. ఈ ట్రెండ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ చూసి నార్మల్ పీపుల్ కూడా నేర్చుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. యాక్టర్స్ అంటే ప్రైవసీ కోసం లేకపోతే బాగా డబ్బులు ఉండటం వల్ల వేరే కంట్రీస్ కి వేరే స్టేట్స్ కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి అందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే మొత్తం దగ్గర వాళ్ళందరినీ ఫ్లైట్స్ లో డెస్టినేషన్ కి తీసుకెళ్లాలి, అకామిడేషన్, వీటన్నిటికి చాలా ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ అండ్ కమర్షియలైజేషన్. మ్యారేజ్ అంటేనే పెద్ద ప్యాకేజ్. ఇంతకు ముందుతో పోల్చుకుంటే పెళ్లిళ్ళు బాగా కమర్షియల్ అయిపోయాయి. అప్పట్లో ముత్తైదువు పలకరించే వారందరూ సొంత వారు ఉండేవారు. ఇప్పుడంతా కాంట్రాక్టే. తాటాకులతో పందిరి వేయాలి, మామిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి, అది పెళ్ళంటే. అప్పట్లో పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, అబ్బాయి సైడ్ వాళ్ళు కొంచెం తక్కువగా ఖర్చు పెట్టేవారు. కానీ ఇప్పుడు వాళ్ళతో సమానంగా ఖర్చు పెడుతున్నారు. మ్యారేజ్ అంటే స్టేటస్ ని చూపించే షోకేజ్ లా అయిపోయింది. అప్పట్లో ఓన్లీ పట్టుబట్టలు మాత్రమే వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అంత డిజైనర్ వేరే. పెళ్లికి షాపింగ్ కొన్ని నెలల ముందు నుంచి చేస్తే కానీ అవ్వట్లేదు. పెళ్లికి నార్మల్ శారీ కాస్టే కొన్ని వేలల్లో ఉంటుంది. ఇంకా బాగా రిచ్ లుక్ ఉండాలంటే లక్షల్లో పెట్టాల్సిందే. అండ్ అది జస్ట్ శారీయే, ఇంకా బ్లౌజ్ అని మ్యాచింగ్స్ అని కొన్ని వేలు అయిపోతాయి. సరే ఓకే, ఓన్లీ పెళ్లి కూతురికే కదా అనుకుంటే కాదు, మొత్తం ఫ్యామిలీకి షాపింగ్ చేయాలి. ట్రెండ్కి తగ్గట్టు అందరూ బట్టలు తీసుకుంటారు. అందుకే ఇండియన్ సిటీస్ లో గల్లీ గల్లీకి ఒక షాపింగ్ మాల్ వచ్చేసాయి. కేవలం మ్యారేజ్ పేరు చెప్పుకొని ఇండియాలో కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. శాంపిల్ గా కొన్ని చెప్తాను చూడండి. ఫంక్షన్ హాల్స్. పెళ్లిలో మేజర్ కాస్ట్ ఒక 30% వరకు ఓన్లీ ఫంక్షన్ హాల్ రెంట్స్ కే అవుతుంది. ఈ ఫంక్షన్ హాల్స్ రేంజ్ ని బట్టి 1 lakh నుంచి 10 to 20 lakhs వరకు ఉంటాయి. కేవలం ఒక్క రోజుకి ఇంత భారీగా రెంట్ ఛార్జ్ చేస్తారు. ఒక మంచి ఫంక్షన్ హాల్ పెట్టుకుంటే లైఫ్ సెట్. వెడ్డింగ్ ప్లానర్స్ కి 50,000 నుంచి 30 లక్షల వరకు ఉంటుంది. ఇది జస్ట్ అన్ని ప్లాన్ చేయడానికే. డెకరేటర్. ఈ డెకరేషన్ కి చాలా ఖర్చు పెడతారు. డెకరేషన్ బాగా చేస్తేనే చూడటానికి పాష్ లుక్, రిచ్ లుక్ వస్తుంది. డెకరేషన్ కోసం మినిమం 1 lakh నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అండ్ ఓన్లీ మ్యారేజ్ డెకరేషనే కాదు, హౌస్ కి, మెహందీకి, హల్దీకి, సంగీత్ కి, కార్ కి, స్ట్రీట్ కి, ఫేస్ కి, ఇడి పిండాగుడికి ఇలా అన్ని డెకరేట్ చేస్తారు. ఫుడ్ క్యాటరింగ్. అసలు దీని గురించి చెప్పుకోకపోతే మ్యారేజ్ అనే పదం కూడా హట్ అవుతుంది అనమాట. అంతలా ఫుడ్ కి కాస్ట్ అవుతుంది. దీని రేంజ్ వచ్చేసి 500 రూపాయల నుంచి 5000 రూపీస్ పర్ ప్లేట్ ఉంటుంది అనమాట. అది ఫుడ్ క్వాలిటీ, ఐటమ్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కేవలం ఒక్క రోజులో ఒక్క పూట తినడానికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. పోనీ అంత ఖర్చు పెడితే ఫుల్ గా తింటారంటే అది కూడా లేదు, హాఫ్ కి పైగా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మ్యారేజ్, ఫోటోగ్రఫీ. ఎంత ఖర్చు పెట్టి డెకరేషన్ చేసి కాస్ట్లీ బట్టలు కొని 5 star హాల్స్ లో పెళ్లి చేసుకుంటే ఫొటోస్, వీడియోస్ లేకపోతే ఎలా? హౌ? మన స్టేటస్ చూపించుకునే షో అప్పుడే అయిపోతే ఎలా? మళ్ళీ చూసుకోవాలి కదా. దానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మస్ట్. అసలు మ్యారేజెస్ ఇంత రిచ్ గా చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఫోటోగ్రఫీయే. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న వారి ఫొటోస్, వీడియోస్ ఫేస్బుక్, ఇన్స్టాల్లో చూసి మనం కూడా అలా చేసుకోవాలి అనిపిస్తుంది. అందుకే ఫోటోగ్రఫీకి డిమాండ్ చాలా ఎక్కువైంది. ఇది ఓన్లీ మ్యారేజ్ ఫొటోస్ కే కాదు, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఫ్యామిలీ షూట్, లొకేషన్ షూట్, ఇలా చాలా
చాలా రకాలైన ఫోటో షూట్స్ తీపించుకుంటారు. ఓన్లీ ఫోటోగ్రాఫర్కే 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 10 lakhs వరకు ఉంటుంది. రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఒక మ్యారేజ్ కి ఓన్లీ ఫోటోగ్రఫీ 20 లక్షలు అయిందంట. ఎందుకు అంత కాస్ట్ అయిందో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్, వీళ్ళకి కూడా ఒక్కో మేకప్ కి 10,000 నుంచి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. ఇది వాళ్ళు యూస్ చేసే ప్రీమియం ప్రోడక్ట్స్ ని బట్టి ఉంటుంది. ఓన్లీ పెళ్లి కూతురికి మేకప్ అయితే ఓకే, బట్ మొత్తం ఫ్యామిలీకి మేకప్ వేయాలి, ఇంట్లో ఇంపార్టెంట్ గెస్ట్లకి మేకప్ వేయాలి. సో వీళ్ళు కూడా చాలా కాస్ట్ చేస్తున్నారు. వీటన్నిటికీ డిమాండ్ బాగా పెరిగింది. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, హల్దీ, రిటర్న్ గిఫ్ట్స్ ఇలా చాలా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాకేజ్. పంతుల నుంచి పని వాళ్ళ వరకు అంతా ప్యాకేజే. పెళ్లి చేసుకోవడానికి ఈ మధ్య ఈఎంఐ ఆప్షన్స్ కూడా వచ్చే, లోన్స్ తీసుకుని మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మ్యారేజెస్ కి ఎంత డిమాండ్ వచ్చిందంటే గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, మేనిఫెస్టోస్ లో కూడా పెళ్లికి సంబంధించింది ఏదో ఒకటి ఉంటుంది. రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో 2023లో కళ్యాణ లక్ష్మి స్కీమ్ లో 1 lakh క్యాష్ అండ్ 1 తులం బంగారం ఇస్తామని చెప్పారు. నార్త్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే మన సౌత్ స్టేట్స్ లో విపరీతంగా గోల్డ్ పర్చేస్ చేస్తారు. పెళ్లిళ్ళ సీజన్స్ వస్తే చాలు గోల్డ్ షాప్స్ అన్ని ఫుల్ రష్ గా ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ ఎందుకు పేరెంట్స్ మ్యారేజెస్ కి బాగా ఖర్చు చేస్తారు అంటే సరదా. ఎస్, సరదా. కొంతమందికి జనాలు, హడావిడి, ఫంక్షన్స్, భోజనాలు అంటే బాగా సరదా ఉంటుంది. వీళ్ళు ప్రతి చిన్న ఫంక్షన్ ని కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉంటుంది. బట్ లైఫ్ సేవింగ్స్ మొత్తం పెట్టేసి అండ్ అప్పు చేసి లోన్స్ తీసుకొని మరి మ్యారేజెస్ చేసి తర్వాత తీసుకున్న అప్పులు తీర్చలేక కష్టాలు పడి ఇవన్నీ అవసరమా చెప్పండి? బడాయిలకి పోకుండా ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటే బెటర్ అన్నమాట. ఎంత గ్రాండ్ గా చేసుకున్నా ఒక 2 రోజులు గుర్తు పెట్టుకుంటారు, తర్వాత అంతా మర్చిపోతారు. సో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మ్యారేజెస్ ఎంత రిచ్ గా చేసుకున్నా పర్లేదు, కానీ వాళ్ళను చూసి అప్పు చేసి మరి పెళ్లిళ్ళు చేయటం అంత మంచి ఐడియా కాదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. వీడియో ఇంట్రెస్ట్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకున్నా, లేకపోతే మన ఛానల్ కి సపోర్ట్ చేయాలనుకున్నా వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.